దీనికి ఇంకో వైపున వర్మ మీరు అడిగిన రెండోది అనిల్ అంబానీ. సరే దివాలా తీసుండొచ్చు, అప్పులు కేసులు ఎన్నున్నాయి. నా ధీరుభాయ్ అంబానీ వారసుడు రిలయన్స్ ఆయన అదానీ మీడియా మీద ఒక కేసు. అనిల్ అంబానీ బ్యాంకులకు సంబంధించి కొన్ని వేల కోట్లు ఏదో అయిందని ఆయన మీద కేసు వేసారు. ఆయన వెళ్ళాడు, అది నడుస్తూ ఉంది. ఆయన మేనేజర్ను ఎవరినో ఆయన మీద చర్య తీసుకున్నారు. ఈయన ఏమంటున్నాడంటే మా రిలయన్స్ మీద అదానీ మీడియా కావాలని, ఎన్డీటీవీ అదానీది, అంతకుముందు వాళ్ళు తీసేసుకున్నారు కదా ప్రణయ్ రాయ్ వాళ్ళ దగ్గర నుంచి. సో అదానీ మీడియా పని కట్టుకొని మా మీద కుట్ర పని మమ్మల్ని డిఫేమ్ అపఖ్యాతి పాలు చేయడానికి పనులు చేస్తూ ఉందని ఆయన హైకోర్టులో కేసేసాడు. కేసేసి ఈ వార్తల నుంచి నాకు రిలీఫ్ కలిగించండి, ఇలాంటివి ప్రచురించకుండా వాళ్ళని ముందుగానే మీరు అడ్డుకోండి అని. దీనికి ఇంకోటి తప్పకుండా చెప్పుకోవాల్సిందంటే అదానీ మీడియానే. అదానీ మీడియా అలాగే ఈయనెవరు అమిత్ షా కుమారుడు కూడా అంతకుముందు వైర్ కానీ లేకపోతే ఇట్లాంటివి తమ మీద వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాయని పరంజేపే ఇట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు కేసులు వేశారు. కాబట్టి ఇండియాలో కార్పొరేట్ మీడియా వార్ అన్నది కొంచెం నెక్స్ట్ లెవెల్కు వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఒకవైపున మీడియా విస్తరణతో పాటు మీడియా వివాదాస్పద పాత్ర అన్నది కూడా క్రమక్రమంగా పెరగడం మనం చూస్తాం ఈ పాల్కీ శర్మ చేస్తున్న సమయంలో.